దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీఆర్సీ ముత్తుకూరు బస్టాండ్ సమీపంలో సిఐటియు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం 1000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ నరసింహారావు హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ సుందరయ్య సామాన్య, పీడిత ప్రజల పక్షాన నిలిచారని కొనియాడారు. భూస్వామ్య వైభవాలను త్యజించి పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలపై సుందరయ్య అవగాహన పెంచుకున్నారని, కూలి పోరాటాలు, రైతు ఉద్యమాలు, కార్మికవర్గ పోరాటాలను ముందుండి నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశంలో దోపిడీలేని సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడటమే కామ్రేడ్ సుందరయ్యకిచ్చే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె అజయ్ కుమార్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, నెల్లూరు నగర మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం రూరల్ కార్యదర్శి కామ్రేడ్ కొండ ప్రసాద్, పార్టీ జిల్లా నగర కార్యదర్శి వర్గ సభ్యులు కట్టా సతీష్, పెంచల నరసయ్య, కె పెంచలయ్య, ఎస్కే నజీర్, ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు స్థానిక కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.